అండి అందరూ బాగున్నారండి. మీకు ఒక విషయం చెప్తుంది చూడండి. మనకి ఇప్పుడు బయట కంట్రీలు కువైట్ అవని దుబాయ్ అవని ఏదే కంట్రీ ఏదైనా మనం ఇప్పుడు మన ఇంట్లో లేకుండా మనం సొంతంగా ఇప్పుడు ఏజర్ తీసుకుంటాం కదండి. ఏజెంట్ల దగ్గర ఏజెంట్లు పంపిస్తారు కదా. అప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ అసలు సంబంధం ఉండదండి. నేను ఒకసారి చూడండి, మీరు వాళ్ళు ఇక్కడ క్లిప్ వేస్తాను చూడండి. జీతం ఎంతండి? 30,000. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. అదేంటి పరిస్థితి. అలా చెప్తారు ఇంటికాడ ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుంది చూడండి. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతా. ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేసి ఉంటారు బయటకు వచ్చినారు కదా. కామెంట్ చేయండి. మళ్ళీ మనం ఇక్కడ గల్ఫ్ కంట్రీలో చేసి 1 year 2 years చేసిన తర్వాత ఇంటికి వెళ్తాం చూడండి. అప్పుడు అసలు మర్యాద మామూలుగా ఉండదండి. తమ్ముడు ఎలా ఉన్నావురా? అలా వచ్చేకు దిష్టి తీస్తానుంటూ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, బయట దిష్టి, దుబాయ్ దిష్టి. అదండి పరిస్థితి. గల్ఫ్ కంట్రీలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించుకొని రండి.